ఏంటి మేడం రెడీ అవ్వడం అయ్యిందా? బచ్చా ఇందాక నుంచి గంటలు గంటలు రెడీ అయింది ఎవరో. ఒసే ఇండైరెక్ట్ గా నన్నే అన్నావని అర్థమైంది లేవే. పదండి రీల్స్ చేద్దాం. నో నో అంటే నో. ఇంత రెడీ అయిన తర్వాత రీల్ చేయకుండా స్నాప్ పెట్టకుండా ఎలాగే? అయినా నాతో చేస్తే బానే రీచ్ వస్తుంది కదా. అలాంటి రీచ్ మాకేం అవసరం లేదులే, నువ్వే వెళ్ళి చేసుకోపో నీ సోది రీల్. నా ఫాలోయింగ్ చూసి నీ కుళ్ళే. అబ్బో. పోండి, నేనే సోలోగా ఒక మంచి రీల్ చేసుకుంటా. హలో పాప, అది నీ ఫాలోయింగ్ చూస్ కాదు, మాకొచ్చే కామన్ చూస్ చేయడం మానేసాం. అవునే అసలు లాస్ట్ టైం అయితే ఒకడు అక్క నువ్వు తగ్గేదేలే అని కామెంట్ పెట్టాడే. మంచి కామెంటే కదే, నువ్వెందుకు ఫీల్ అయ్యో? ఒకసారి నన్ను చూసి చెప్పవే అది. అసలు తగ్గేదేలే. సారీనే టెడ్డీ. అయినా వాడేమైనా ప్రభాషా లేకపోతే మహేష్ బాబు అనుకుంటున్నాడా? వాడు ఫోటోలు పెట్టుకుని కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి వేస్ట్ ఫెలోస్ గురించి నువ్వేం పట్టించుకోకు. ఆ రీల్స్ పాప రీల్స్ చేయడం అయిపోతే మనం బయటకు వెళ్దాం పద. సరే పద. ఈ అడ్రస్కి ఎలా వెళ్ళాలి రా బాబు? ఎక్స్క్యూజ్ మీ ఆంటీ. హలో ఆంటీ, దుర్గం చెరువు మెయిన్ గేట్కి అడ్రస్ చెప్తారా? సత్య నాకు గన్నిస్తావా? వీణ్ లేపు పాడేస్తాను. కంట్రోల్ టెడ్డీ కంట్రోల్. రేయ్ నీ ఏజ్ ఎంతరా? నాది 24. మాది 23. సారీ అక్క, కొంచెం అడ్రస్ చెప్తారా? హలో అన్నా, నీకంటే మేము 1 year చిన్న. ఆంటీ అక్క ఏంట్రా? నువ్వు ఆగవే సత్య. ఇలా స్ట్రైట్కి వెళ్ళి రైట్ తీసుకో, అక్కడ పెద్ద మ్యాన్ హోల్ వస్తుంది, అందులో దూకో అనుకో డైరెక్ట్ దుర్గం చెరువులో తేలుతామాట. నా టెన్షన్లో నేనుంటే ఈ ఆంటీ కూడా ఒకటి. సోదిగాడు. అక్క అయినా కొంచెం వినడానికి బాగుంది, మరి ఆంటీ ఏంటి? ఈ ఘోరాలు వినడం కన్నా పెళ్లి చేసుకుని ఆంటీ అవ్వడమే బెటర్ అనుకుంటున్నావా? ఊరుకోవే నువ్వు, ఈ ఏజ్ లో పెళ్ళేంటి? వినడానికే చిరాకు. మరి లేకపోతే ఏంటి? కలర్ని చూసి క్రష్ అనుకోవడం, ఫిగర్ని చూసి ఫిక్స్ అవడం, వెయిట్ చూసి ఇలా వాగడం, ఇల్లంతా మనకేంటే? ప్రతివాడు ఇలా కామెంట్ చేసేవాడే. అయినా అందమంటే కళ్ళకేనా, మనసుకుండదా? అదే ఇదే ప్లేస్లో ఒక గుడ్ లుకింగ్ ఉంటే ఇలాగే వాగేవాడా వాడు ఆంటీ అని? అబ్బా వదిలేవే, ఇలాంటి కామెంట్స్ విని విని నాకు అలవాటు అయిపోయింది. పద వెళ్ళిపోదాం. Loving me was all you tried when you were around. I've been told too many times now. Yeah, loving me was all you tried when you were around. I've been told too many times now. But somewhere I go and hide, looking for a new start. Yeah, somewhere I go and hide, looking for a new start, for a new start. Looking for a new, looking for a new, looking for a new, looking for a new start. ఎక్కడికి వెళ్ళిపోయాడబ్బా వీడు? ఈ మధ్య నన్నే చూస్తున్నాడు అనిపిస్తుంది. దీనికి చెప్దాం. అసే ఈ మధ్య యశ్వంత్ గారు నాకు సైట్ కొడుతున్నాడు అనిపిస్తుంది. నీ బొందా, నీకేమైనా సైట్ ఉందేమో ఫస్ట్ వెళ్ళి చెక్ చేసుకో. అయినా ఇన్ని డేస్ లేని ఇప్పుడేంటి కొత్తగా? నాకేదో డౌట్ కొడుతుంది. ఛీ, మనల్ని ఎవడు చూడట్లేదనే దగ్గర నుంచి మనల్ని ఒకడు చూస్తున్నాడు అనేంతవరకు వచ్చు. కొంచెం పాజిటివ్గా మాట్లాడొచ్చు కదే. పా. ఏంటి షాక్ అయ్యావు? ఏం లేదు. ఫ్రీ ఉన్నావా? ఫ్రీనే. ఎలాగో కాఫీ బ్రేక్ కదా, కాఫీ తాగడానికి వెళ్దాం. ఇప్పుడు నీ యాష్ చెక్ చేసుకోవే. వెళ్దాం. హాయ్ సత్య, కెన్ ఐ? హాయ్. యాక్చువల్లీ నీతో ఒక విషయం చెప్పాలి, ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. కొంప తీసి మనకి ప్రపోజ్ చేస్తాడా ఏంటి? పర్లేదు చెప్పు, నేనేమనుకోను. అంటే సత్య అది చెప్పు చెప్పు. మీ ఫ్రెండ్ హేమ ఉంది కదా, తనని కొంచెం నాకు పరిచయం చేయొచ్చు కదా? వీడు ఎన్ని రోజులు నన్ను చూడలేదా, దాన్ని చూసాడా?